Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. So today we are going to discuss about the GS2 question. సో ఈరోజు మనకి మంగళవారం కదమ్మా. సో మంగళవారం యాజ్ యూజువల్గా మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ GS2. సో ఈరోజు GS2 మీద క్వశ్చన్ ఉంటుంది. 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా సో దేర్ విల్ బీ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ డిస్కషన్ అనేది మీకు ఈవినింగ్ 5 PM కల్లా తారాయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈరోజు క్వశ్చన్ చూడండి అమ్మా. E-governance as a critical tool of governance has ushered in effectiveness, transparency and accountability in the governments, and what inadequacies hamper this enhancement of these features అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటమ్మా, ఈ గవర్నెన్స్ యాజ్ ఏ క్రిటికల్ టూల్ ఆఫ్ గవర్నెన్స్. ఓకే, గవర్నెన్స్లో మనకి ఈ గవర్నెన్స్ అనేది వన్ ఆఫ్ ద క్రిటికల్ టూల్, అండ్ దిస్ ఈ గవర్నెన్స్ హ్యాస్ అషర్డ్ ఇన్ ఎఫెక్టివ్నెస్. ఓకే, ఈ గవర్నెన్స్ వల్ల మనకి ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా మారడం జరుగుతాయి. ఓకే, అండ్ వాట్ ఇన్యాడిక్వసీస్ హ్యాస్ హ్యాంపర్డ్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దీస్ ఫీచర్స్. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్టివ్నెస్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, అకౌంటబిలిటీ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు ఇన్యాడిక్వేట్గా మిగిలిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో వాట్ ఇన్యాడిక్వసీస్ హ్యాంపర్ దిస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ effectiveness, transparency and accountability in the government. Okay, so this is a 15 marker question. So whenever you have the 15 marker question, so you need to write within 250 words 3-page ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 3-page ఆన్సర్ మీరు రాసినప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ద టైం లిమిట్. ఓకే, ఖచ్చితంగా మనకి 15 మార్కర్ క్వశ్చన్ని 11 to 12 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. అదేవిధంగా సపోజ్ మీకు 10 మార్కర్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో 10 మార్కర్ క్వశ్చన్ షుడ్ బి ఆల్వేస్ రిటన్ ఇన్ 150 words. సో 150 wordsలో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా దీన్ని 2 pagesలో మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2 pages. సో విత్ ఇన్ ద టైమ్ లిమిట్ ఆఫ్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల్లోపు మీరు 10 మార్కర్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో జనరల్గా యూపీఎస్సీ పేపర్లో మనం తీసుకున్నట్టయితే సో 250 మార్క్స్ పేపర్ ఉంటుంది ఇన్ ద జిఎస్. సో ఇక్కడ మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ మనకి 10 ఉంటాయి, అండ్ 15 మార్కర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 10 ఉంటాయి. సో ఓవరాల్గా 20 క్వశ్చన్స్ మనం అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టైం లిమిట్ ఏదైతే ఉందో సో టైం లిమిట్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. ఓకే, దట్ ఈస్ ద మ్యాండేటరీ రూల్ ఫర్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఇనీషియల్గా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు 15 మార్కర్ క్వశ్చన్ అట్లీస్ట్ 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. బికాస్ యు ఆర్ వెరీ మచ్ బిగినర్ టు ద ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి, సో వాళ్ళు అట్లీస్ట్ 15 minutesలో ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో స్లోలీ ఆఫ్టర్ 1 month 2 months తర్వాత మీరు యొక్క టైం లిమిట్ని రెడ్యూస్ చేసుకోండి, అండ్ ఫైనల్లీ ఫిక్స్ యువర్ టైం లిమిట్ అప్ టు 11 minutes. ఓకే, 11 minutes యొక్క మీ టార్గెట్ అనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా 10 మార్కర్ రాసినట్టయితే ఇనీషియల్గా 10 minutesలో రాయండి. సో రాను టైం మీకు అలవాటు అవుతున్న కొద్దీ మీరు ఏం చేస్తారు, వెంటనే దాన్ని మళ్ళీ 7 minutesలోకి కన్ఫైన్ చేసేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ ద అభ్యాసన. సో మంచి క్వశ్చన్స్ మీకు లభిస్తాయి ప్రతిరోజు. మార్నింగ్ మండే నుంచి సాటర్డే వరకు మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ద ప్రోగ్రామ్ విల్ బీ లైక్ దిస్. సో ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మండే. సో మండే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ ద సాటర్డేతో ఎండ్ అవుతుంది. సండే మనకు ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవ్వవు. సో సండే దిల్ విల్ బీ కంప్లీట్ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన. సో మండే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుందమ్మా. అదేవిధంగా మండేతో పాటు ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి, అండ్ ఈవినింగ్ 5 PM కల్లా మీకు డిస్కషన్ ఉంటుంది. సో ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అనమాట ఇది. ఓకేనా? సో ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ మెటిక్యులస్లీ ప్లాన్ ఫర్ ద తెలుగు స్టూడెంట్స్ ఆఫ్ బోత్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద తెలంగాణ పీపుల్. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్ అండ్ గెట్ ద మ్యాక్సిమం రిజల్ట్స్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో లెట్ us see the అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్ ఏ విధంగా స్ట్రక్చర్డ్ కాబడింది, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి, సో సిలబస్లో ఏమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇట్ విల్ స్టార్ట్ విత్ ద మండే. సో మండే మనకు అభ్యాసన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందమ్మా. సో మండే మనకి GS1 టాపిక్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా మనకి GS1 టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ,
ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, geography of India and world, and finally the Indian society. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు కవర్ చేస్తాం? మండే మనం కవర్ చేసుకుంటాం. ఓకే, రిగార్డింగ్ ద GS1. నెక్స్ట్ డే మనం ట్యూస్డే తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే విల్ కవర్ ద GS2. సో ఈరోజు మనం GS2 కవర్ చేస్తున్నాం కదా. సో ఎవ్రీ ట్యూస్డే మనకి GS2 టాపిక్స్ ఉంటాయి. సో GS2లో టాపిక్స్ ఏవి ఉంటాయంటే ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ టాపిక్స్ మీద మనం ట్యూస్డే అంటే మంగళవారం మనం అభ్యాసన ప్రోగ్రామ్లో ఈ ఒక్క టాపిక్స్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా వెన్స్డే మనం తీసుకున్నట్టయితే, సో వెన్స్డే విల్ హ్యావ్ GS3 టాపిక్స్. సో GS3లో మనకి ఎక్కువ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఎస్పెషలీ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద ఇండియన్ ఎకానమీ, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం అంటే వెన్స్డే మనకి ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా. అండ్ రిగార్డింగ్ ద థర్స్డే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే, సో థర్స్డే వీ హ్యావ్ GS4. సో థర్స్డే మనకి GS4 టాపిక్స్ ఉంటాయి. సో GS4 టాపిక్స్ ఏముంటాయమ్మా? ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ టాపిక్స్ మీద మనకి ఇప్పుడు థర్స్డే అంటే గురువారం మనకి ప్రశ్నలు ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్ ద ఎథిక్స్ పేపర్. సో ఎథిక్స్ పేపర్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడైనా సరే సో వాళ్ళు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కంప్లీట్గా ఎథిక్స్ నేర్చుకోండి. ఓకే, సో ట్రై టు ప్రాక్టీస్ ద ఎథిక్స్ క్వశ్చన్స్ ఆన్ థర్స్డే. సో ఎవరైతే ఖచ్చితంగా అట్లీస్ట్ 30 to 40 వీక్స్ వరకు ఎథిక్స్ ఆన్సర్స్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్కోర్ అనేది 100 to 120 వరకు ఇంప్రూవ్ అవుతుందమ్మా. ఓకే, దట్స్ మై పర్సనల్ గ్యారంటీ. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఎథిక్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మీకు ర్యాంక్ తీసుకొచ్చేటువంటి ఇంపార్టెంట్ పేపర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఎథిక్స్ అనమాట. ఓకేనా. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే, సో మనకి శుక్రవారం తీసుకున్నట్టయితే, సో ఫ్రైడే యూ హ్యావ్ డెడికేటెడ్ డే ఫర్ ద జనరల్ ఎస్ఐ. సో చాలామంది జనరల్ ఎస్ఐని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీఆర్ గివింగ్ మోర్ ఫోకస్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ టాపిక్ ఖచ్చితంగా మనకి పేపర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఇట్ ఈస్ అరౌండ్ 250 మార్క్స్ ఉంటుంది, జస్ట్ లైక్ ఎథిక్స్. సో ఎవరైతే ఎస్ఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి ర్యాంక్ దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దే విల్ హ్యావ్ మోర్ బెటర్ ఆప్షన్ టు గెట్ ద హయ్యర్ సర్వీసెస్. అంటే ఏంటి, ఎస్పెషల్లీ మనకి సో హయ్యర్ సర్వీసెస్కి మనం అవకాశం పొందాలంటే ఖచ్చితంగా మనం ఎథిక్స్ మీద జనరల్ ఎస్ఐ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద GS1, GS2, GS3 టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే సో ఆల్ విల్ రైట్ ఇన్ ఏ సేమ్ మేనర్. ప్రతి ఒక్కరికి కూడా స్కోరింగ్ ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది. బట్ వేర్ దే విల్ గెట్ ఎడ్జ్, టాపర్స్ ఎక్కడ ఎడ్జ్ తీసుకుంటారంటే సో దే విల్ హ్యావ్ ఎడ్జ్ రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్. ఓకే, సో ఎవరైతే జనరల్ ఎస్ఐ, ఎథిక్స్, ఆప్షనల్ని మంచిగా రాస్తారో సో వాళ్ళు మాత్రమే టాపర్స్గా ఉంటారు. దట్ ఈస్ షూర్, దట్ ఈస్ మ్యాండేటరీ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ ఏ వెరీ వెరీ హార్డెస్ట్ ప్రిన్సిపల్. సో జనరల్ ఎస్ఐ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్ ఎవరైతే మంచిగా రాస్తారో, ఓకే, ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, బాగా స్కోర్ చేస్తారో సో వాళ్ళే సివిల్ సర్వీసెస్లో హైయెస్ట్ ర్యాంక్స్ ఎక్వైర్ చేస్తారనమాట. ఓకేనా. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. సో ఖచ్చితంగా మీరు జనరల్ ఎస్ఐ మీద ఫోకస్ చేయండి. సో మనకి జనరల్గా 250 మార్క్స్ ఉంటుంది జనరల్ ఎస్ఐ పేపర్. సో 2 ప్రశ్నలు ఉంటాయి. సో ఇన్ ద సెక్షన్ A there will be 4 questions and in section B there will be the another 4 questions. సో సెక్షన్ Aలో మనం ఒక ప్రశ్న తీసుకోవాల్సి ఉంటుంది, చాయిస్ ఉంటుంది. సెక్షన్ Bలో ఇంకొక ప్రశ్న మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఖచ్చితంగా ఈ యొక్క జనరల్ ఎస్ఐని మీరు యూ నీడ్ టు రైట్ అరౌండ్ 1000 words నుంచి 1200 words వరకు మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అదంతా కూడా నేను డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫ్రైడే క్లాస్లో చెప్తాను. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రైడే టాపిక్. అండ్ సాటర్డే మనం తీసుకున్నట్టయితే
సో సాటర్డే దెర్ విల్ బి ద డెడికేటెడ్ డే ఆన్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మీద శ్రద్ధ సాటర్డే మనం పెడతాం. ఓకే, సో వీ విల్ కవర్ ఆల్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇంపార్టెంట్ ఫోరమ్స్ ఏమైనా ఉన్నట్టయితే సో ఆల్ ద జిఎస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈరోజు సాటర్డే మనం కవర్ చేస్తాం. ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఈ విధంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ఉండబోతుంది. ఓకే, అండ్ దెర్ విల్ బి నో క్లాసెస్ ఆన్ సండే మనకి ఎటువంటి క్వశ్చన్ అనేది అప్లోడ్ అవ్వదు. నో క్లాసెస్ విల్ బి ఆన్ ద అభ్యాసన. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద అభ్యాసన. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ని మీరు చూసినట్టయితే సో క్వశ్చన్లో కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా. సో ద కీవర్డ్ ఈజ్ ద ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ టూల్ ఫర్ ద గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ని మీరు ఇక్కడ ఇంట్రడక్షన్లో అడ్రస్ చేయాలి. సో ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ రిటన్ ఇన్ 3 to 4 lines. 3 నుంచి 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, నాట్ మోర్ దాన్ 30 to 40 words కంటే మీరు ఎక్కువగా రాయొద్దు. అండ్ ఆల్వేస్ బీ ప్రిసైజ్, క్రిస్టల్ క్లియర్ రిగార్డింగ్ ద ఇంట్రడక్షన్. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఉన్నటువంటి కీ రూట్ వర్డ్ని మనం పట్టుకొని దాని ద్వారానే మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఈ గైడ్లైన్స్ అన్నీ మీరు ఫాలో అయితే సో క్వశ్చన్కి మంచి స్టార్టింగ్ అనేది మీకు లభిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ సీ ద బాడీ. ఒకసారి బాడీలోకి వెళ్ళినట్టయితే సో బాడీలో మనకి చూసినట్టయితే సో క్వశ్చన్లో మనకి 2 parts 3 parts ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఓకేనా. సపోజ్ హియర్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ e-governance as a critical tool of governance has assured effectiveness, transparency and accountability in the governance. ఓకే, ఈ-గవర్నెన్స్ అనేది సో మన ప్రభుత్వాల్లో ఎఫెక్టివ్నెస్ని తీసుకొచ్చింది, ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చింది, అకౌంటబిలిటీని తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా అంటే ఏంటి, సో ఈ గవర్నెన్స్ యొక్క బెనిఫిట్స్ని మనకి ఇక్కడ రాయమని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. ఓకే, సో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ని మనం రాయాల్సి ఉంటుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏమడిగారు, వాట్ ఇన్యాడిక్వసీస్ హ్యాంపర్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దీస్ ఫీచర్స్. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్టివ్నెస్ని, ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని మనకి గవర్నమెంట్స్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాం, వాట్ విల్ బి ద limitations or what kind of inadequacies we are going to see before bringing the e-governance in the governments anamata. Okay, so that is about the body. So body lo manam we need to talk about the benefits and we need to talk about the inadequacies in the e-governance. Okay, and conclusion మనం తీసుకున్నట్టయితే సో conclusion also written in 3 to 4 lines. సో conclusion కూడా 3 నుంచి 4 లైన్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. నాట్ మోర్ దాన్ 30 to 40 words and always try to conclude in a positive way, reformistic and always promising and aspire for the solutions. ఓకే, ఏదైనా సొల్యూషన్స్ ఉంటే దాంట్లో మెన్షన్ చేయాలి. సో మనం ఎప్పుడు రాసినా సరే కన్క్లూషన్ ఎప్పుడు ఆల్వేస్ షుడ్ బి ఇన్ ఏ పాజిటివ్ నోట్, ఇట్ షుడ్ బి రిఫార్మింగ్ అండ్ ఆల్వేస్ మెన్షన్స్ ద సొల్యూషన్స్ టు ద క్వశ్చన్. ఓకే, సో ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం మనం కన్క్లూషన్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. So now let us see the answer discussion. సో ఎంతవరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లో వెళ్ళి తారాయస్ అనేటువంటి వర్డ్స్ని మీరు టైప్ చేసినట్టయితే సో మీకు తారాయస్ ఛానల్ కనబడుతుంది. ఓకేనా, ఆ పక్కనే మీకు బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ బెల్ ఐకాన్ని మీరు హిట్ చేయండి అండ్ యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఆఫ్ తారాయస్ నోటిఫికేషన్స్. ఓకే, సో మేము పంపించే ప్రతి నోటిఫికేషన్ యొక్క ఈచ్ అండ్ అప్డేట్ మీకు లభిస్తుంది. సపోజ్ అభ్యాసన అప్డేట్ కానివ్వండి, ఓకే, లేదా యూపీఎస్సీ ఎసెన్షియల్స్ అప్డేట్ కానివ్వండి, లేదా డైలీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు యొక్క ఛానల్లో అప్డేట్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మీకు ఇన్ టైంలో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ యాక్సెస్ అండ్ వాచ్ ద వీడియోస్ ఇన్ ఏ టైమ్ మేనర్. ఓకే, టైమ్లీ మేనర్లో మీరు ప్రతిదీ కూడా చూడగలుగుతారు. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందమ్మా. సో టెలిగ్రామ్లోకి వెళ్ళి మన ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి అండ్ యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్. సో క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, పీడిఎఫ్స్ ఎట్లా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, అన్నీ కూడా మీకు అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో డైలీ విల్ హ్యావ్ ద ఎంసీక్యూ ప్రాక్టీస్ అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా సో పీడిఎఫ్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తామో క్లాసెస్లో వాటి యొక్క పీడిఎఫ్స్ అనేవి కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏంటమ్మా, తారాయస్ అకాడమీ. సో దిస్ తారాయస్ అకాడమీ స్పాన్సరింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన విచ్ ఇస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ఆల్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్.
సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మనం చూద్దామమ్మా ఇక్కడ. సో టాపిక్ ఏంటి మనకి ఈ గవర్నెన్స్. సో వాట్ డూ యూ మీన్ బై ద ఈ గవర్నెన్స్? సో బిఫోర్ స్టార్టింగ్ ద ఈ గవర్నెన్స్ లెట్ us స్టడీ అబౌట్ లిటిల్ బిట్ అబౌట్ ద ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఇట్స్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ electronic governance. So in this e-governance, especially the government will be effectively functioned with the application of information and communication technology. So information and communication technology uses to ikkada they are providing the e-governance. So government is providing the e-governance by using the technology of ICT. ఓకే, సో ఐసీటీ అప్లికేషన్ ద్వారా సో వాళ్ళు ఏం చేస్తారు? సో గవర్నమెంట్ ఈజ్ ఎఫెక్టివ్లీ ఫంక్షనింగ్ విత్ ద మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఓకే, సో హెన్స్ ఈ గవర్నెన్స్ ఈజ్ ఎస్పెషల్లీ బ్రింగింగ్ ద స్మార్ట్ గవర్నెన్స్. ఓకే, సో స్మార్ట్ గవర్నెన్స్ అనేది ఎవరు తీసుకొస్తున్నారమ్మా? సో దిస్ ఈ గవర్నెన్స్ ఈజ్ బ్రింగింగ్ ద స్మార్ట్ గవర్నెన్స్ బై ఇన్వాల్వింగ్ ద మెథడ్స్ లైక్ సింపుల్. సో స్మార్ట్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఏ సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. ఓకే, సో స్మార్ట్ అనేటువంటి దానికి అర్థం ఏంటమ్మా? సో ఇట్స్ ఏ సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ విల్ బీ గివెన్ త్రూ ద మోడల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ త్రూ బై ద గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద పీపుల్ బై ద ఇనిషియేటివ్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఓకే, సో ఈ గవర్నెన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? దే వర్ మెయింటైనింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఏ సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ గవర్నెన్స్. అండ్ కమింగ్ టు ద ఇంటరాక్షన్స్ మనం తీసుకున్నట్టయితే, సో ఈ యొక్క ఈ గవర్నెన్స్లో వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద ఇంటరాక్షన్స్. మెయిన్లీ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. సో గవర్నెన్స్లో మనం తీసుకున్నట్టయితే 4 రకాలైనటువంటి ఇంటరాక్షన్స్ ఉంటాయమ్మా. సో ఎస్పెషల్లీ ద ఫస్ట్ ఇంటరాక్షన్ విల్ బి ద గవర్నమెంట్ టు సిటిజన్. సో గవర్నమెంట్ నుంచి సిటిజన్స్ మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. దెర్ ఇస్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ ద government and citizens, and this G2C is especially enabling the benefits from effective delivery of the public services. Okay, so public services ni effective గా డెలివర్ చేయడానికి ఈ యొక్క ఇంటరాక్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ ఇంటరాక్షన్ బిట్వీన్, సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ గవర్నమెంట్ టు సిటిజన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్. సెకండ్ ఇంటరాక్షన్ మనం తీసుకున్నట్టయితే, సో గవర్నమెంట్ టు బిజినెస్. సో దిస్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ వాస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద బిజినెస్ కమ్యూనిటీ విత్ ద గవర్నమెంట్ బై యూజింగ్ ద ఈ గవర్నెన్స్ టూల్స్. ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ టు బిజినెస్ ఈజ్ టు రెడ్యూస్ ద రెడ్ టేపిజం. సో రెడ్ టేపిజం మనం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇట్ విల్ ఆల్సో రెడ్యూస్ ద టైమ్ ఎఫర్ట్స్. సో టైంని సేవ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ రెడ్యూస్ ద ఆపరేషనల్ కాస్ట్ బిట్వీన్ ద business models and the government. That is the second interaction we need to know. And if you take the third interaction, that is the government to government. So there will be government to government interaction. That means so central government is state government kanavandi, state government central government kani. So there will be seamless interaction between the various government that was happening in this interaction. Okay, that is the third one. And if you take the fourth interaction in the governance system, that is between the government to employees. So this is a kind of interaction between the government to employees. So in this they will use the information and communication technology for the faster interactions and efficient services from all the levels of employees. Okay, employees andaru kuda, so they will use the information and communication technology, okay, for the faster and efficient governance in the government. Okay, so ఈ విధంగా మనకి ఈ గవర్నెన్స్ మోడల్స్ ఒక ఇంటరాక్షన్స్ అనేవి కూడా మనం చూస్తున్నాం. ఓకే, సో నౌ లెట్ us see the question of the day. సో ఆన్సర్ మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us see the introduction. సో ఈ గవర్నెన్స్ గురించి మనం ఆల్రెడీ బ్రీఫ్గా మాట్లాడుకున్నాము. సో ఈ గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, సో విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ ద గవర్నెన్స్ మెథడాలజీ బై ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ యొక్క గవర్నింగ్ మెథడాలజీని సిగ్నిఫికెంట్గా మార్చినటువంటి ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏంటమ్మా? దట్ ఈస్ ద ఈ గవర్నెన్స్. So in this e-governance is actually a significant shift in providing the governance methodology and by employing its extensive use of information and communication technology in the e-platform governances. అంటే ఏంటమ్మా ఇక్కడ? సో గవర్నమెంట్ తన యొక్క గవర్నెన్స్ని సో కన్వెన్షనల్ వే నుంచి ఎలక్ట్రానిక్ వేకి ఇక్కడ మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము బై యూజింగ్ ద ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఈ మెథడ్ ద్వారా సో గవర్నమెంట్ ఈజ్ ఎస్పెషలీ అచీవింగ్ ద
స్మార్ట్ గవర్నెన్స్. సో స్మార్ట్ అంటే ఏంటమ్మా? సో స్మార్ట్ ఈజ్ నథింగ్ బట్ సో ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద స్మార్ట్ గవర్నెన్స్. సో స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎస్ అంటే సింపుల్, ఎం అంటే మోరల్, ఏ అంటే అకౌంటబుల్, ఆర్ అంటే రెస్పాన్సిబుల్ ఆర్ రెస్పాన్సివ్, అండ్ టీ అంటే ట్రాన్స్పరెంట్. ఓకే, సో దిస్ ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ బ్రింగింగ్ ద స్మార్ట్ గవర్నెన్స్ బై ఇంక్రీజింగ్ ద ట్రాన్స్పరసీ, అకౌంటబిలిటీ అండ్ మోర్ ఎఫిషియంట్ టైం రెస్పాన్స్ ఇన్ ద గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ యొక్క పనితనంలో ట్రాన్స్పరసీని పెంచింది, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనాన్ని తీసుకొచ్చింది, అండ్ మోర్ ఎఫిషియంట్ అంటే ఏంటమ్మా ఇంకా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రక్రియలోకి గవర్నమెంట్ని తీసుకువెళ్ళడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద ఈ గవర్నెన్స్. సో నౌ లెట్ us discuss about the benefits of the e-governance. So what will be the benefits of e-governance? So first one is the improvement of effectiveness. Okay, so effectiveness అనేది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది? So by the integration of information and communication technology, so we can able to increase the effectiveness of the governance by reducing the operational cost. అంటే ఏంటమ్మా? సో ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటి? సో మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో, సపోజ్ వీఆర్ రన్నింగ్ యాప్, ఒక యాప్ను రన్ చేస్తున్నాం అనుకోండి, దాని యొక్క పెట్టుబడి అనేది క్యాపిటల్ అనేది ఎక్కువైపోతుంది అనుకోండి, ఆబ్వియస్లీ దట్ విల్ బి లాస్ టు ద గవర్నమెంట్. ఓకే, సో ఈ యొక్క గవర్నెన్స్ మోడల్స్ వల్ల వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద ఆపరేషనల్ కాస్ట్. ఓకే, సపోజ్ మనకి మాన్యువల్గా డబ్బు పంచిపెట్టాలనుకోండి. ఓకే, సపోజ్ వీఆర్ డూయింగ్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, సో వీ వాంట్ టు డూ మాన్యువల్లీ. సో మాన్యువల్ ద్వారా ఏమవుతుంది? ఆబ్వియస్లీ సో డైరెక్ట్గా మనీ వీళ్ళకి అందకుండా ఇండైరెక్ట్ ద్వారా, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసెస్లో కానివ్వండి లేదా పోస్టల్ సర్వీసెస్లో కానివ్వండి, వీళ్ళకి మనీ అనేది అందుతుంది అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ మోర్ ఆపరేషనల్ కాస్ట్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉండకపోతుంది. సో ఆబ్వియస్లీ ఎఫెక్టివ్నెస్ మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటే త్రూ ద ఈ గవర్నెన్స్ వీ కెన్ రెడ్యూస్ ద ఆపరేషనల్ కాస్ట్ అండ్ వీ కెన్ ఏబుల్ టు రీచ్ ద పీపుల్ ఇన్ ఏ ఈజీ అండ్ యాక్సెసిబుల్ వే. ఖచ్చితంగా మనకి సో ఇఫ్ యూ హ్యావ్ బ్యాంక్, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, సో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి డైరెక్ట్గా మనం జమ చేసేటువంటి అవకాశం మనకి ఈ యొక్క ఈ గవర్నెన్స్ ద్వారా మనకు ఏర్పడుతుంది. సో దేర్ బై ఇంక్రీజింగ్ ద ఓవరాల్ ఎఫెక్టివ్నెస్. సో ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది కనబడుతుంది. ఓకే, ఎటువంటి రెడ్ టేపిజం అనేది ఇక్కడ మనకు కనబడదు. అదేవిధంగా కరప్షన్ అనేది కూడా దీనివల్ల మనకి తగ్గుతుంది. సో దీనివల్ల ఏమవుతుందో ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద గవర్నెన్స్ సిస్టమ్స్ విల్ బీ ఇంప్రూవ్డ్ బై ద మోడల్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ ద ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరసీ. సో విత్ ద మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్లికేషన్స్ మనం తీసుకున్నట్టయితే, సో ఆల్ ద అప్లికేషన్స్ విల్ బి ప్రాసెస్ త్రూ ద ఆన్లైన్ వే. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినట్టయితే, సో ప్రతిదీ కూడా మనకి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద యాప్స్ ఆఫ్ గవర్నమెంట్ విల్ బి ఆన్లైన్. ప్రతిదీ ఒక పేమెంట్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా? ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కనబడుతుంది. సో ఇట్ విల్ రెడ్యూస్ ద కరప్షన్ ప్రాక్టీసెస్ బై ద ఆఫీషియల్. ఓకే, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క కరప్ట్ ప్రాక్టీసెస్ని ఇది చెక్ చేస్తూ వస్తుంది. అండ్ ఇట్ విల్ ఏబుల్ టు లీడ్ ద గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద గవర్నెన్స్. ఖచ్చితంగా కరప్ట్ ప్రాక్టీసెస్ని ఆపుతుంది. ఓకే, సో పబ్లిక్ విజిబుల్గా అంటే ఏంటి? ఒపేక్నెస్ లేకుండా డైరెక్ట్గా పారదర్శకంగా అందరికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం మనకి ఈ గవర్నెన్స్ వల్ల మనకి లభిస్తుంది. అండ్ థర్డ్లీ మనం తీసుకున్నట్టయితే ఇంక్రీజ్డ్ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ అనేది ఇక్కడ ఎక్కువగా మారుతుంది. ద రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్స్ విల్ బి సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ బై ద అకౌంటబిలిటీ ఆఫ్ అఫీషియల్స్ అండ్ ద గవర్నమెంట్. ఓకే, సపోజ్ మనకి సో ఏదైనా ఒక డేటా కావాలనుకున్నా, ఓకే, ఏదైనా ఒక ఫైల్ మనం ట్రాక్ చేయాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ మనం రివ్యూ చేసుకోవాలన్నా, ప్రతిదీ కూడా ఏమవుతుందమ్మా? దట్ విల్ బి అప్లోడ్ ఇన్ ద యాప్ రూపంలో కానివ్వండి, వెబ్సైట్ రూపంలో కానివ్వండి, మొత్తం డేటా అంతా కూడా మనకి విజిబుల్గా కనిపిస్తుంది. సో ఎవరైనా సరే దాన్ని చెక్ చేయాలన్నా, దాన్ని రీవెరిఫై చేయాలన్నా, రియల్ టైమ్ ట్రాకింగ్ చేయాలన్నా ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. సో ఎవ్రీథింగ్ విల్ బి యాక్సెసిబుల్. ఓకే, ఎటువంటి ఒపేక్నెస్ లేకుండా ఏమవుతుంది? మనకి అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. సో దట్ అఫీషియల్స్కి గవర్నమెంట్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది కూడా మనకి అంటే ఏంటి? మనం చూసాం ఇంటరాక్షన్స్. సో గవర్నమెంట్ టు ఎంప్లాయీస్, సో గవర్నమెంట్ టు ఎంప్లాయీస్ యొక్క అకౌంటబిలిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఓవరాల్ గవర్నెన్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్. నౌ లెట్ us see the inadequacies in the e-governance model. And coming to the inadequacies, there will be the limited coverage of the product. సో ప్రోడక్ట్ యొక్క కవరేజ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే సో బికాస్ దిస్ ఈ గవర్నెన్స్ రిక్వైర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ కానివ్వండి, ఓకే, సో యాప్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వెబ్సైట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనకి రిమోట్ ఏరియాస్లో సో మనం కవర్ చేయలేనటువంటి పరిస్థితి అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇన్అడిక్వేట్ కవరేజ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ రిమోట్ ఏరియాస్ రిజల్టింగ్ ఇన్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ వేరియస్ సొసైటల్ గ్రూప్స్ and hindering their equitable access and also the
ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనేది ఇక్కడ మనకి పోతుంది. ఓకే, సో ఖచ్చితంగా మనకి లిమిటెడ్ కవరేజ్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే బికాస్ ఇండియా ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ యాక్సెస్ టువర్డ్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ సర్వీసెస్ కానివ్వండి, ఓకే, లేదా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కానివ్వండి, ఓకే, సో బ్యాంకింగ్ సర్వీసెస్ కానివ్వండి, చాలా తక్కువ, అంటే కొన్ని రిమోట్ ఏరియాస్లో మనకు అందుబాటులో లేవు. సో అట్లాంటి ప్రాంతాల్లో మనకు ఖచ్చితంగా సో మాన్యువల్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ ఈ గవర్నెన్స్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద లిమిటెడ్ కవరేజ్ ఇన్ ద రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. సో దేర్ బై లిమిటింగ్ ద ఈక్విటబుల్ యాక్సెస్ టు ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, దేర్ బై హ్యాంపరింగ్ ద ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఓకే, సో సంక్షేమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోకపోతే ఖచ్చితంగా యొక్క గవర్నెన్స్ మోడల్ అనేది ఫెయిల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే ఇంక్లూజివ్ గవర్నెన్స్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? సో అభివృద్ధిలో కానివ్వండి, ఓకే, సో లేదా గవర్నెన్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. దట్ ఈజ్ వాట్ ద ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఓకే, సో ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనేది ఇక లిమిటెడ్ కవరేజ్ వల్ల మనకి ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ inadequacies ఇన్ ద ఈ గవర్నెన్స్. సెకండ్ వన్ విల్ బి ద సిస్టమ్ డౌన్ టైమ్. సో సిస్టమ్ డౌన్ టైమ్ అంటే ఏంటమ్మా? టెక్నికల్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ seamless in the India. So because of the poor internet connectivity or some kind of power issues and some kind of server failures, ఇవన్నీ మనం తరచుగా చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందమ్మా? సిస్టమ్ అనేది డౌన్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? సో ఎఫెక్టివ్గా కానివ్వండి లేదా ఫాస్ట్గా మనం ఏదైతే చేద్దాం అనుకున్నటువంటి పని ఆగిపోతుంది. ఓకే, సో టెక్నికల్ ఛాలెంజెస్ విల్ హ్యాంపరింగ్ ద ఈ గవర్నెన్స్ ఇన్ ఏ వెరీ వెరీ హ్యూజ్ వే బికాస్ ఆఫ్ ద పూర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదా సర్వర్ ఫెయిల్యూర్స్ అనేవి తరచుగా మనకు సంభవిస్తున్నాయి. సో వీటి వల్ల కూడా మనకి ఏమవుతుందమ్మా? ఈ గవర్నెన్స్లో ఇన్యాడిక్వెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీ హ్యావ్ టు కనెక్ట్ ఇన్ ఏ సీమ్లెస్ వే. ఎప్పుడైతే సీమ్లెస్ వే అనేది మనకి లేకపోతుందో దానివల్ల ఏమవుతుంది? మనకి ఆబ్వియస్లీ విల్ ఫేస్ ఇన్ఎఫెక్టివ్నెస్ ఇన్ ద ఈ గవర్నెన్స్. అండ్ థర్డ్లీ ద ప్రైవసీ కన్సర్న్స్ మనం తీసుకున్నట్టయితే, సో మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ సిస్టమ్స్ ఆర్ వెరీ వల్నరబుల్ టు ద హ్యాకింగ్. వాళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు, అన్ఆథరైజ్ యాక్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ అవర్ సెన్సిటివ్ డేటా అండ్ ప్రైవేట్ డేటా విల్ బీ ఎక్స్పోజబుల్ టు ద పబ్లిక్ అథారిటీస్. సో పబ్లిక్ అథారిటీస్ వైపు వెళ్ళిపోతుంది. సో ఆబ్వియస్లీ మనకి ఏమవుతుందమ్మా? సో ప్రైవసీ కన్సర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మన ఆధార్ డేటా కానివ్వండి, మన థంబ్ ప్రింట్స్ కానివ్వండి, సో లేదా ఐరిస్ మన కళ్ళల్లో ఉండేటువంటి డేటా కానివ్వండి, ప్రతిదీ కూడా మనకి ఏమవుతుందమ్మా? సో దట్ విల్ బీ అవైలబుల్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వెన్ దిస్ గవర్నమెంట్ డేటా ఏదైతే ఉందో పబ్లిక్ చేతుల్లోకి లేదా సో అసాంఘిక శక్తుల్లో చేతుల్లోకి వెళ్ళింది అనుకోండి, సో ఆబ్వియస్లీ దిస్ విల్ క్రియేట్ సో మచ్ ఆఫ్ కన్సర్న్స్ టు ద సొసైటీ. ఓకే, సో ఖచ్చితంగా డిజిటల్ గవర్నెన్స్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి. బట్ ప్రైవసీ కన్సర్న్స్ని కూడా మనం ట్యాకిల్ చేసినట్టయితే షుడ్ బి స్ట్రిక్ట్ లాస్ టు కంట్రోల్ టు హోల్డ్ దిస్ ప్రైవసీ ఇష్యూస్. రీసెంట్గా మనకి ఆధార్ బిల్ రావడం జరిగింది. ఓకే, సో ఇట్లాంటివి అన్నీ కూడా సో ఏదైతే బిల్స్ కానివ్వండి, ఏదైతే చట్టాలు కానివ్వండి, సో దట్ షుడ్ బి రోబస్ట్. ఖచ్చితంగా అవి బాగా స్ట్రెంగ్తన్ అయితే తప్ప సో మనకి ఖచ్చితంగా ఏమవుతుందో సో ప్రైవసీ కన్సర్న్స్ అనేవి మనకి తరచుగా రావడం జరుగుతుంది. ఈవెన్ దో స్ట్రాంగెస్ట్ రోబస్ట్ మెకానిజమ్స్ ఉన్నటువంటి యుఎస్, ఓకే, యూరోపియన్ కంట్రీస్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ అవుతుంది. సో ఆబ్వియస్లీ దిస్ విల్ బి ఏ మేజర్ ఇష్యూ రిగార్డింగ్ ద ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఇన్యాడిక్వసీ ఇస్ ద కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఖచ్చితంగా మనకి ఈ గవర్నెన్స్ రిక్వైర్స్ ఎడిషనల్ బర్డెన్ ఆఫ్ ద క్యాపిటల్. సో ఎక్కువ డబ్బును మనం వెచ్చించాల్సి ఉంటుంది. సో ఈ గవర్నెన్స్ రిక్వైర్స్ కంటిన్యూస్ అప్డేట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్ట్వేర్. సో మన సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, తరచు అప్డేట్లకి మనం ఖర్చు చేసేటువంటి డబ్బు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో బోత్ హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, సో వీటిని మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే, వీటిని మనం మార్చాలనుకుంటే, సో మనకేమవుతుందమ్మా? దెర్ విల్ బి ద ఇన్కరింగ్ రికరెంట్ కాస్ట్ అనేవి మనకి ఏర్పడుతుంది. సో ప్రతి నెల, ప్రతి వారం లేదా ప్రతి 6 నెలలకో 3 నెలలకో మనం ఖచ్చితంగా దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ద కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ద additional burden to the governance models. So last inadequacies regarding the e-governance was the digital literacy and accessibility. సో ఇండియాలో మనం పరిస్థితి తీసుకున్నట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెరీ డిజిటల్లీ ఇల్లిటరేట్. ఓకే, సో వాళ్ళకి డిజిటల్ ఆస్పెక్ట్స్ మీద పెద్దగా అవగాహన అయితే లేదు. అండ్ యాక్సెసిబిలిటీ కూడా మనం తీసుకున్నట్టయితే చాలా తక్కువ యాక్సెసిబిలిటీ అనేది మనం చూస్తున్నాము. సో అచీవింగ్ ద కాంప్రహెన్సివ్ యాక్సెసిబిలిటీ, అచీవింగ్ ద కాంప్రహెన్సివ్ డిజిటల్ లిటరసీ ఈజ్ ఏ క్వైట్ ఛాలెంజింగ్ టాస్క్ ఇన్ ఇండియా. ఓకే, సో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ లిటరసీ అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా సర్వీసెస్ యాక్సెసిబుల్గా తీసుకురావాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ గోల్తో మనం ముందుకు వెళ్తున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటమ్మా? సో కాంప్రహెన్సివ్గా మనం డిజిటల్ లిటరసీని సాధించగలమా అంటే ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల మనం చెప్తున్నటువంటి విషయం ఏంటి? సో ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ యాజ్ ఆఫ్ నౌ.
ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అనేది అందించాలనుకోవడం ఇట్ ఈస్ ఏ క్వైట్ ఛాలెంజింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్వాల్వింగ్ బికాస్ అవర్ ఇండియా తీసుకున్నట్టయితే సో డిజిటల్ లిటరసీ వాజ్ వెరీ వెరీ లో. ఓకే, సో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం మనకి ముందున్నటువంటి పెద్ద సవాలుగా మారబోతుంది. సో దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ రిగార్డింగ్ ద ఈ గవర్నెన్స్ మోడల్స్. ఓకే, సో కన్క్లూజన్ మనం తీసుకున్నట్టయితే సో ఈజీగా మీరు కన్క్లూజన్ రాయొచ్చు. ఓకే, సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ క్రిస్పీ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ పాజిటివ్గా మీరు రాయాలమ్మా. ఓకేనా, సో ఈ గవర్నెన్స్ ఆఫర్స్ ఏ న్యూమరస్ అడ్వాంటేజ్ టు ద మోడర్న్ సొసైటీ. ఖచ్చితంగా ఏమవుతుంది, మనం పాజిటివ్గానే మాట్లాడాలి. ఓకే, సో ఈ గవర్నెన్స్ ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ మేకింగ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ కైండ్ వెరీ ఈజీ అండ్ ఆల్సో it is especially helping the government to provide services in a fair and transparent manner. Okay, but it is essential to add the shortcomings. ఖచ్చితంగా ఈ గవర్నెన్స్లో వచ్చేటువంటి షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటూ వస్తే ఆబ్వియస్లీ వీ కెన్ బ్రింగ్ ద ఈక్విటబుల్ యాజ్ వెల్ యాజ్ ద ఇంక్లూజివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ గవర్నెన్స్ టు ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ప్రతి ఒక్క సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి కూడా మనం ఈ గవర్నెన్స్ మోడల్ మనం తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ అన్నీ కూడా మనం తగ్గించుకుంటూ వాటిని ప్లగ్ చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ మీద ఉంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవన్నీ కూడా అడ్రస్ చేసుకోగలిగితే సో దేర్ విల్ బీ ద బెటర్ గవర్నెన్స్ అండ్ దేర్ విల్ బి ద స్మార్ట్ గవర్నెన్స్ మోడల్ దట్ విల్ బీ యాక్సెసిబుల్ టు ద ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద గవర్నెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూజ్ ద కామెంట్ సెక్షన్ ఇన్ ద యూట్యూబ్. సో యూట్యూబ్లో మనకు ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.